వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు టమాటాలను ఎండబెట్టి చేసే నిల్వ పచ్చడిని చేసి చూపిస్తున్నాను. ఈ టమాటా నిల్వ పచ్చడి అనేది 2 సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సమ్మరే కాబట్టి ఎండలు చాలా బాగుంటాయి. ఇలా టమాటాలు రేటు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా చేసి పెట్టేసుకున్నామంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక మనం లేట్ చేయకుండా విడిలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేనైతే 2 కేజీల టమాటాలు తీసుకొని, టమాటాలు కూడా బాగా మాగినవండి. అలా అని మెత్తగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి. చూసారు కదా ఎంత గట్టిగా అనిపిస్తున్నాయో. మరి మెత్తగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి. బాగా మాగినవైతే మనకు పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు కూడా కొంచెం తక్కువ పడుతుంది, చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇప్పుడు టమాటాలను బాగా కడిగేసుకుని ఎక్కడే కానీ తడి లేకుండా ఒక కాటన్ క్లాత్ తో తుడిచేసుకుంటున్నాను. ఇలా తుడిచిన తర్వాత కూడా కొద్దిసేపు నేను ఫ్యాన్ కింద ఆరబెట్టేశాను. మొత్తం కూడా బాగా ఎక్కడే కానీ తడి లేకుండా తుడిచేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క టమాటాని తీసుకొని నీట్ గా కట్ చేసుకోవాలండి. మరి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నామంటే మనకు ఎండడానికి కొంచెం టైం తీసుకుంటుంది. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే తొందరగా ఎండిపోతాయి. టమాటాల పై భాగాన ముచ్చుకులు ఉంటాయి కదా, వాటిని తీసేస్తున్నాను. అలాగే ఉంచేయకూడదు, నీట్ గా తీసేసుకున్నామంటే మనకు పచ్చడి అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, నేనైతే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తొందరగా ఎండిపోతాయి ఇలా కట్ చేసుకుంటే. మిగతా అన్ని టమాటాలు కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న చాకు కానీ, పళ్ళెం కానీ, ఇంకా వేరే పాత్రలు కానీ తీసుకున్నా సరే వేటికి కూడా ఇక్కడే గానీ తడి అనేది ఉండకూడదు. నీట్ గా తుడిచేసుకుని ఎండలో పెట్టేసుకుని తర్వాత వాడుకోవాలి. చూసారు కదా, నేనైతే మొత్తం టమాటాలని ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని ఒక పింగాణి జాడీలో కానీ, లేకుంటే గాజు సీసాలో కానీ, లేకుంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక ప్లాస్టిక్ డబ్బానైనా సరే ఎక్కడే కానీ తడి లేకుండా నీట్ గా తుచ్చేసి కొద్దిసేపు ఎండలో పెట్టేసుకున్నాను. ఇందులోకి టమాటా ముక్కల్ని వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు పసుపు వేస్తున్నాను. 400 గ్రాముల వరకు కల్లుప్పు తీసుకుని ఎండలో పెట్టేసి బాగా పొడి చేసి పెట్టుకున్నాను. ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ అయితే మనకు 200 గ్రాముల ఉప్పు అనేది సరిపోతుంది వెయిట్ లో. నేనైతే 2 గ్లాసులు ఉప్పు వేసుకున్నాను. వేసేసి మొత్తం బాగా కలిసిరెట్టు కలిపేసుకోవాలి. 1 కేజీ టమాటాలకు 200 గ్రాముల ఉప్పు అనేది పడుతుంది. మరి తక్కువ వేసుకున్నాం అనుకోండి మనకు బూజు వచ్చేస్తుంది. కాబట్టి కొలతలన్నీ కరెక్ట్ గా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 3 రోజులు పక్కనే పెట్టేసి ఊరనివ్వాలి. ప్రతిరోజు కూడా ఒక్కొక్కసారి కలిపేస్తే సరిపోతుంది. అలాగే వదిలేయకుండా నేనైతే 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను. 3 రోజుల తర్వాత చూసారు కదా, ఇందులో ఉన్న టమాటా రసం అంతా పక్కకు వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు చేతుల్ని బాగా కడిగేసుకొని ఎక్కడే గాని తడి అనేది లేకుండా నీట్ గా ఉండాలండి. చేతులు కూడా మనకు చెమ్మ అనేది ఉండకూడదు. ఏవి వాడుతున్నా సరే చేత్తోనే ఈ టమాటా ముక్కల్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకు బలం ఎంత ఉందో దాన్ని బట్టి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. రసం అంతా బయటకు వచ్చేసేటట్లు ఇలా మొత్తం రసాన్ని పిండేసుకొని ఒక ప్లేట్ లో విడివిడిగా వేస్తున్నాను. చూసారు కదా ఎంత గట్టిగా ప్రెస్ చేస్తున్నాను. ఎంత వీలైతే అంత గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. అప్పుడే ఈ టమాటా ముక్కలు అనేటివి మనకు తొందరగా ఎండిపోతాయి. మిగతా మొత్తం టమాటా ముక్కల్ని ఇలాగే పిండేసి ప్లేట్లలో వేసేసుకున్నాను. విడివిడిగా తొందరగా ఎండిపోతాయి ఇలా పలచగా వేసుకుంటే. టమాటా రసం అనేది ఇలా ఉంటుంది కదా, ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. టమాటా రసాన్ని ఏమి ఎండలో పెట్టాల్సిన పని లేదు. ఎండలో పెట్టామంటే టమాటా రసం అనేది ఎగిరిపోతూ ఉంటుంది. మనకు గ్రైండ్ చేయడానికి కష్టం అనిపిస్తుంది. నేనైతే ఈ టమాటా ముక్కల్ని ఎండలో పెట్టేసుకున్నాను. 3 రోజుల పాటు ఎండనిచ్చామంటే 3 రోజుల తర్వాత ఇలా తుంచామంటే విరిగిపోతాయి. ఇలా ఉండాలి. అప్పుడే మనకు 2 సంవత్సరాలైనా సరే ఈ టమాటా నిల్వ పచ్చడి అనేది పాడవదు. కొంతమంది టమాటాలు కొంచెం మెత్తగా ఉన్నప్పుడే గ్రైండ్ చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకున్నాం అనుకోండి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, తొందరగా అయిపోతుంది అనుకునేవారు అలా చేసుకోవచ్చు. ఇప్పుడు 3 రోజులు ఎండిపోయాయి కదా, ఎండిన తర్వాత నేను ఆ రోజు ఈవినింగ్ ఈ రసంలో 400 గ్రాముల చింతపండును వేస్తున్నాను. చింతపండును కూడా ఎక్కడే గాని మనము కడగకూడదు. నీట్ గా పిచ్చలు ఈనెలు లేకుండా క్లీన్ చేసి పెట్టుకొని కొద్దిసేపు ఎండలో పెట్టేసుకున్నాను. 20 నిమిషాల పాటు. ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి 20 నిమిషాలు ఎండలో పెట్టేసుకున్నామంటే ఈ చింతపండులు ఎక్కడన్నా తడి ఉన్నా సరే మొత్తం కూడా ఆరిపోతుంది. ఇప్పుడు ఈ చింతపండుని ఈ టమాటా రసంలో వేసేసుకున్నాను. వేసేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి నైట్ మొత్తం వదిలేస్తున్నాను. మరుసటి రోజుకి ఇలా బాగా నానిపోయి ఉంటుంది. మరుసటి రోజు పొద్దున్నే ఇలా చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేస్తున్నాను.
అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా వేస్తున్నాను. మెంతులు అనేటివి మరి ఎక్కువ వేసుకోకూడదు. మెంతులు ఎక్కువ వేసామంటే పచ్చడి అనేది కొద్దిగా చేదు వచ్చేస్తుంది. మీకు ఇష్టమైతే ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు మెంతులు. నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని దోరగా వేయించేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లో వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే మనము మిక్సీ జార్ లో వేసి మెత్తగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టమాటా ముక్కలు బాగా ఎండబెట్టేసుకొని ఉన్నాం కదా, ఈ టమాటా ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్ కూడా బాగా తడి లేకుండా తుడిచేసుకొని ఎండలో పెట్టేసుకొని ఆరబెట్టేస్తాను బాగా. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా టమాటా ముక్కలు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి, మరి మెత్తగా కాకుండా. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ ని టమాటా రసంలోనే వేస్తున్నాను. చింతపండు వేసి నానబెట్టుకున్నాం కదా, ఆ రసంలోనే వేస్తున్నాను. మిగతా మొత్తం టమాటా ముక్కల్ని ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి, బరకగా గ్రైండ్ చేసుకొని టమాటా రసంలో వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కారపొడి ఇంట్లో వేసుకున్నదైనా పర్లేదు, లేకుంటే కొలతలు సరిగ్గా తెలియని వారైతే ఇలా ప్యాకెట్స్ 200 గ్రాముల టీ ఉంటాయి కదా, అలాంటివి 2 తీసేసుకున్నాను. 1 కేజీ టమాటాలకు 200 గ్రాముల కారపొడి అనేది పడుతుంది. ఇక నేను 2 కేజీల టమాటాలు చేస్తున్నాను కాబట్టి 400 గ్రాముల కారపొడి వేస్తున్నాను. 2 ప్యాకెట్స్ వేసుకోవాలి. కొన్ని కారపొడులు చాలా ఎక్కువ కారంగా ఉంటాయి కాబట్టి 100 గ్రాములు తగ్గించి వేసుకుంటే బెటరు. ఇప్పుడు ముందుగా మనము టమాటా ముక్కలు గ్రైండ్ చేసుకున్నాం కదా, అందులోకి ఆవాలు మెంతులు కూడా వేసుకొని మెత్తగా పొడి చేసుకున్నాను. ఈ పౌడర్ ను కూడా ముందుగా మనము టమాటా రసంలో చింతపండు కారపొడి వేసుకున్నాం కదా, అందులోకి ఈ పౌడర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేస్తున్నాను. చూసారు కదా, ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకు బాగా గట్టిగా తెలుస్తుంది కదా. మనము టమాటా రసాన్ని కూడా ఎండలో పెట్టేసుకున్నామంటే బాగా టమాటా రసం అనేది ఎగిరిపోతుంది, ఇంకా గట్టిగా అనిపిస్తుంది. అప్పుడు మనకు గ్రైండ్ చేయడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం ఏమీ టమాటా రసాన్ని ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టమాటా ముక్కలు ఆవపిండి మెంతిపిండి గ్రైండ్ చేసుకున్నాం కదా, అదే మిక్సీ జార్ లోని 20 నుంచి 30 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి వేసేసుకుని బరకగా గ్రైండ్ చేస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనము టమాటా రసంలో కారపొడి చింతపండు వేసి నానబెట్టుకున్నాం కదా, బాగా కలిపేసి ఆ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల గ్రైండ్ చేసిన తర్వాత ఏమీ కలపాల్సిన పని లేదండి, అన్ని కూడా చాలా బాగా కలిసిపోతాయి ముందుగానే ఇలా కలిపేసుకోవడం వల్ల. నేనైతే కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. ఇలా మొత్తం బాగా కలిపేసుకొని చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మధ్య మధ్యలో చింతపండు ముక్కలు అలాగే ఉండిపోయాయేమో అనేసి డౌట్ ఉంటుంది కదా, కాబట్టి ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒకవేళ గ్రైండర్ ఉంటే మాత్రం గ్రైండర్ లో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండర్ కూడా బాగా తడి లేకుండా నీట్ గా ఆరబెట్టేసుకోవాలి. ఎండలో ఎండబెట్టేసుకున్న తర్వాతనే మనము ఈ పచ్చళ్ళు వేసుకోవాలి. ఇక్కడే గానీ మనకు తడి అనేది తగిలింది అనుకోండి, పచ్చడి అనేది నిల్వ ఉండదు. మిగతా మొత్తాన్ని కూడా ఇలాగే గ్రైండ్ చేసుకొని వేరొక బౌల్లో వేస్తున్నాను. ఈ తీసుకున్న బౌల్ కూడా తడి అనేది ఉండకూడదు. నీట్ గా తుడిచేసుకుని కొద్దిసేపు ఎండలో పెట్టేసుకున్నాను అన్నిటినీ కూడా, ఈ పచ్చడికి వాడుకునే సామాన్లు మొత్తాన్ని కూడా. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేటట్టు కలిపేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ వేసేటప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నాం కదా, మొత్తం కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత పచ్చడి తొందరగా అయిపోతుంది అనుకునేవారు మొత్తానికి పోపు వేసేసుకోవచ్చు. నేనైతే 1 కేజీ పచ్చడికి మాత్రమే పోపు వేస్తున్నాను. ఇక్కడ నేనైతే స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని ఇందులో 250 ml ఆయిల్ వేసుకున్నాను. అది కూడా పల్లీల నూనె కానీ లేకుంటే నువ్వుల నూనె వేసుకోవచ్చు. ఇవి 2 ఇష్టం లేని వారు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసుల్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇంకా పచ్చిశనగపప్పు అనేది వేసి కలిపెట్టుకుంటాను. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా చితిమి వేసాను. 4 ఎండుమిరపకాయలు తుంచి వేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు ఇక్కడే కానీ తడి లేకుండా నీట్ గా తుడిచేసి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కొద్దిగా ఇంగు కూడా వేస్తున్నాను. ఈ వేడికి బాగా ఫ్రై అయిపోతుంది ఇంగు కూడా. ఇంగు వేసుకోవడం వల్ల ఈ పచ్చడి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది, చాలా మంచి వాసనలో ఉంటుంది. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఈ పెనాన్ని పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే 1 కేజీ పచ్చడి వరకు వేసేసుకొని కలిపేస్తే సరిపోతుంది. మొత్తం పచ్చడికి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు 1/2 లీటర్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇలా పోపు వేసేసుకోవాలి. అన్ని కూడా మనం వేసుకున్న వాటికి డబల్ వేస్తే సరిపోతుంది. పోపు దినుసులు కానీ ఇంకా ఎండుమిరపకాయలు కానీ వెల్లుల్లి రెబ్బలు కానీ కొద్ది కొద్దిగా మనం ఇలా పోపు వేసుకొని చేసుకున్నామంటే మనకు ఎప్పటికీ ఫ్రెష్ గా అనిపిస్తుందండి ఈ టమాటా నిల్వ పచ్చడి అనేది. చూసారు కదా, ఇలా మొత్తం కలిపేసుకున్నాను.
ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ పచ్చడిని ఏదైనా పింగాణి జాడీలో కానీ, గాజు సీసాలో కానీ, లేకుంటే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కూడా వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. మిగతా పచ్చడిని మనము పోపు వేసుకోకుండా పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పచ్చడిని ఒక డబ్బాలో వేసేసి బయట పెట్టేసినా ఉంటుంది, లేకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నామంటే కలర్ మారకుండా అలాగే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేనైతే ఈ పచ్చడిని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసేసుకుంటున్నాను. మనము పోపు వేసుకోకుండా పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పచ్చడిని కూడా ఒక డబ్బాలో వేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పచ్చడి తీసేసుకొని పోపు వేసేసుకున్నామంటే ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఈ రోజు టమాటో నిల్వ పచ్చడిని చేసి చూపిస్తున్నాను. అది కూడా ఎండతో పని లేకుండా అప్పటికప్పుడే చాలా ఈజీగా టేస్టీగా ఉండే టమాటో నిల్వ పచ్చడిని చేసి చూపిస్తున్నాను. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ టమాటా నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కేజీ టమాటాలు బాగా మాగినవి అలాగే గట్టిగా ఉండాలి. వీటిని బాగా కడిగి తుడిచేసి పెట్టుకున్నాను. ఎక్కడే గానీ తడి అనేది ఉండకూడదు. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు మరీ ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. 2 టీ స్పూన్ల ఆవాలు వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని వీటిని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఎక్కడే గానీ మారనివ్వకూడదు. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్ లో తీసేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే ఒక మిక్సీ జార్ లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేస్తున్నాను. అలాగే చింతపండును పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీయేసుకొని పిచ్చలు ఈనెలు లేకుండా నీట్ గా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. నీళ్ళలో కడకూడదు, ఎక్కడే గానీ మనము నీళ్ళు అనేది తగలకూడదు. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు రాతి ఉప్పు వేసుకోవాలి. రాతి ఉప్పు లేకుంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అంతా కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మనం తీసుకున్న చింతపండు అనేది టమాటాలు బట్టి ఉంటుందండి. టమాటాలు నాటివైతే పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు కొంచెం తక్కువ వేసుకోవాలి. అదే హైబ్రిడ్ ఉంటాయి కదా, ఆ టమాటాలు అయితే మనం చింతపండు ఎక్కువ వేసుకోవాలి. మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో ఉడికించుకుంటూ ఉన్నామంటే ఇలా నీళ్లు మొత్తం పక్కకు వచ్చేసి టమాటాలు మెత్తబడుతూ ఉంటాయి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే మనకు అడుగు పట్టేస్తూ ఉంటుంది. ఈ నీళ్లు మొత్తం మిగిలిపోయేంత వరకు మనము హై ఫ్లేమ్ లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. అడుగు మందంగా ఉన్న పాత్రలో చేసుకుంటే మనకు ఎక్కువ అడుగు పట్టకుండా ఉంటుంది. ఇలాగే మూత పెట్టు ఉడికించుకుంటూ ఇలా గరిటె సాయంతో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉన్నామంటే మళ్ళీ మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఇలాగే కొద్దిగా గట్టి పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా గట్టి పడిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు కారపొడి వేసుకుంటున్నాను. నేను వేస్తున్న కారపొడి చాలా ఎక్కువ కారంగా ఉంటుంది కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ల కారపొడి మాత్రమే వేసుకున్నాను. మీరు వేసుకునే కారం తక్కువగా ఉంటే మరి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. కారం అనేది మన ఇష్టానుసారం వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటున్నాను. చూసారు కదా, ఇలాగే మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అలాగే వదిలేసామంటే అడుగు పట్టేస్తుంది. ఇలా కొద్దిగా గట్టిపడిన తర్వాత ముందుగా మనము గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నాను. మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ పౌడర్ వేసిన తర్వాత ఇక మనం మూత అనేది పెట్టకూడదు. మూతకి ఆవిరి పట్టేసి ఆవిరి నీళ్ళన్నీ ఈ ఊరగాయలో పడి ఊరగాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి మూత పెట్టకుండానే ఇలా గట్టి పడేంత వరకు స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి. చూసారు కదా మనకు ఎంత బాగా మెత్తగా వచ్చేసిందో మిక్సీ జార్ లో వేయకున్నా సరే. ఇలా గట్టిగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కడాయిని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద మరొక పెనం పెట్టేసుకొని 8 నుంచి 10 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటపటలాడేటప్పుడు 10 వెల్లుల్లి రెబ్బల్ని బాగా చిదిమి వేసుకోవాలి. అలాగే వేస్తే చిట్లుతాయి. 4 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకున్నాను. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి, ఇలా వచ్చేంత వరకు. ఇప్పుడు ఈ పోపును ముందుగా మనము ఉడికించి పెట్టుకున్నాం కదా టమాటా ఊరగాయ, అందులో వేసేసుకోవాలి. ఇక మనము స్టవ్ ఏమీ ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ లో పెట్టేసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ పోపు మొత్తం వేసుకున్న తర్వాత ఆయిల్ ముందుగా ఎక్కువగా కనిపిస్తుంది కదా, ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే ఈ ఆయిల్ ని ఈ టమాటా ఊరగాయ బాగా పీల్చేసుకుంటుంది. చూస్తారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. మనం మిక్సీ జార్ లో కూడా వేసుకోలేదు, కానీ మనకు మెత్తగా ఉడికిపోయింది కదా. ఒకవేళ మెత్తగా టమాటాలు ఉడకలేదు, అక్కడక్కడ గట్టిగా ఉన్నాయి అనుకునేట్టయితే మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి చల్లారిన తర్వాతనే మనము పోపు అనేది వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ మిక్సీ జార్ లో కూడా వేసుకోలేదు.
ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక 8 కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి. అది కూడా ఏదైనా పింగాణి జాడీలో కానీ, గాజు సీసాలో కానీ, లేకుంటే ప్లాస్టిక్ డబ్బాలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ టమాటా నిల్వ పచ్చడి అనేది ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా సరే 10 నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.